ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఊరడించు మాటలు. మార్చి 9. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచనాలు. దేవుడు దావీదునికిచ్చిన రెండవ రాయిని చూచెదము. కెయీలాలోని ప్రజలు ఫిలిస్తీన్ల చేత అణచబడుచుండిరి. రాజైన సౌలు వారికి సహాయం చేయలేకపోయిన గాని దావీదు వెళ్ళి వారిని విడిపించెను. తాను కెయీలా ప్రజలకు చేసిన సహాయమును బట్టి వారు తనకు కృతజ్ఞులై ఉందురని, సౌలు చేతిలో నుండి తనను విడిపించుటకు కూడా తమ ప్రాణములు తెగించుదురని దావీదు తలచి ఉండవచ్చును. అయినప్పటికీ అతడు దేవుని యొద్ద విచారణ చేసెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఈ ప్రత్యక్షత దావీదుకు మిక్కిలి నిరుత్సాహమును కలిగించి ఉండవచ్చును గాని దీని ద్వారా అతడు ఏ మానవుని యందు నమ్మిక ఉంచరాదని పాఠము నేర్చుకొనెను. ఈ పాఠమును నేర్చుకొనుటకే దేవుడు అతనిని కెయీలాకు తీసుకుని వచ్చెను. నీవు అధికముగా ప్రేమించి సహాయపడిన నీకు సన్నిహితుడైన స్నేహితుడు నీ విషయంలో తప్పిపోవు దినము నీ జీవితంలో కూడా రావచ్చును. అప్పుడు నీవు నేను ఇంతగా ప్రేమించిన వ్యక్తి ఏ విధముగా శత్రువుగా మారినని ఆశ్చర్యపడవచ్చును. నీవు ఆశ్చర్యపడకము. నీ పూర్తి నమ్మకమును జీవము గల దేవుని యందు మాత్రమే ఉంచవలనని దేవుడు నీకు బోధించుచున్నాడు. ఆయన తన నమ్మకత్వమును నీ ఎడల రుజువుపరచును. కెయీలాను పదమునకు కోట లేక స్తంభము అని అర్థం. దేవుడు దావీదుతో ఏ మానవ ఆధారమును తనకు స్తంభంగా కోటగా కలిగి ఉండకూడదని చెప్పుచున్నాడు. దేవుని గురించి మాత్రమే అతడు ఇలాగూ చెప్పవలెను. యెహోవా నా శైలము, నా కోట, నా ఉన్నత దుర్గము. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. నీవు విజయవంతమైన జీవితమును జీవించగోరిన ఎడల నీవు జీవము గల దేవుని యందు నమ్మకం ఉంచవలెను. చాలామంది కన్నులు వారి స్నేహితులపై, బంధువులపై నుండును. కొంతమంది కన్నులు అమెరికా సహాయంపై ఉండును. ఇది ఎంత విచారకరము! ఈ కారణమును బట్టియే వారి జీవితములో ఆత్మీయముగా గొడ్డుబారిన స్థితిలో నుండును. ఆ విధముగా దేవుడు దావీదుకిచ్చిన రెండవ రాయి తాను ఏ మానవుని యందు నమ్మిక ఉంచరాదని దేవుని మీద మాత్రమే ఆధారపడవలనని తెలియజేయుచున్నది. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.